ఏమవుతుందిలే, మన జోలికి రాదు అని ధీమాగా ఉండడానికి. ఆ స్వామీజీ రోజుకొక సమస్య వస్తుందని అంటున్నాడు. ఓ విధంగా నువ్వంటున్నది కూడా నిజమేరా. ఈ అవని ఏమో అందర్నీ మభ్యపెడుతూ ముక్కు పుడక తీసుకొస్తా అంటుంది. ఒకవేళ తీసుకురాలేకపోయిందంటే మాత్రం మనం అందరం పోతాం, అందులో అనుమానమే లేదు. అందుకే ఊరు నుంచి పారిపోదాం. ఇదొక్కటే దీనికి పరిష్కారం. సిటీకి పోయి హాయిగా బతికేద్దాం. మరి మనం పెరిగి వాళ్ళలా పారిపోయినట్టు అవుతుందేమో. ఓసి నా పిచ్చి బంగారం, మన గురించి ఎవరేమనుకున్నా మనకు అనవసరం. మనం బ్రతికుండడం ముఖ్యం కదా. ఫ్యూచర్లో మనకి ముక్కు పుడక దొరకపోయినా మనకున్న గ్లామర్కి ఏ సీరియల్లోనూ యాక్టింగ్ చేస్తూ బతికేయచ్చు. అంతేనంటావా? అంతే, ఇంతకు మించి మనకి వేరే మార్గమే లేదు. అక్క, ఓ మాట పెద్దరాజు బాబు కూడా చెప్పు, మనతో వస్తాడేమో. లేదంటే అందరితో పాటు ఇక్కడే సమాధి అయిపోతాడు. అంతకు మించి మనం ఏం చేయలేం. రే, ఆయన మనలా ఆలోచించడు కదరా, ఈ ఊర్లోనే తగలడతానని అంటాడు. పైగా మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతానన్న విషయం తెలిస్తే రచ్చ రచ్చ చేసి పెడతాడు. అందుకే మనం ఊరు నుంచి సైలెంట్గా వెళ్ళిపోదాం, బావకి చెప్పొద్దు. అంతే అంటావా? అయితే ఒక పని చేద్దాం, ఎవరికి తెలియకుండా ఈ రాత్రికి చంపైపోదాం. అప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. ఏమంటారు? ఈ ఐడియా బెటర్ గా ఉంది. అవునరా, ఇదే మంచి ఆలోచన. మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి ఎవరేమనుకుంటే మనకెందుకు? అయితే ఇంకెందుకు ఆలస్యం, నువ్వు వెళ్ళి బావుకు అనుమానం రాకుండా లగేజ్ సర్దుకొని తీసుకొచ్చే, మేము కూడా మా లగేజ్ సర్దుకుంటాం. సరేరా. కృష్ణ, ఏంటి బంగారం? అవన్నీ ఎటువంటి తాళమైతే సంపాదించిందో అటువంటి తాళమే డూప్లికేట్ చేయించి కోర్టులోకి వెళ్దామన్నావు కదా, ఆ విషయం ఏమైంది? బంగారం, అప్పుడు అలా అనుకున్నాను, కానీ ప్రస్తుత పరిస్థితులు ఏం బాలేవు. కోటలోకి మనం ఏ విధంగా అడుగుపెట్టినా మన ప్రాణాలకి ప్రమాదం తప్పేలా లేదు. అందుకే మనం ఊరు నుంచి జంప్ అయిపోవడం మంచిదని నేను మనసులా మార్చుకున్నాను. అంతేనంటావా? అంతే బంగారం. ఏమైంది నాన్న? ఎందుకిలా ఉన్నా? ఏం లేదమ్మా. చెప్పు బావా, ఏదైనా ఉంటే మనం పంచుకోకుండా ఇంకెవరికి చెప్పుకుంటాం? మేమందరం కలిసి నిన్నెన్ని కష్టాలు పెట్టినా నువ్వు మాత్రం మా అమ్మ గురించి ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకుంటున్నావు. నీకే కాదు బావా, నాకు అమ్మే. అటువంటి అమ్మ ప్రమాదంలో ఉంటే రిస్క్ తీసుకోకుండా ఎలా ఉండగలను చెప్పు? అందరం కలిసి ఆనందంగా గడుపుదాం అనుకునే సమయంలో అమ్మ అందరికీ దూరం అయిపోయింది. అందుకు చాలా బాధగా ఉంది. నాన్న కూడా మన ముందు అలా గంభీరంగా ఉంటున్నాడు, కానీ లోపల చాలా మదన పడిపోతున్నాడు. నాన్నని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. తాతయ్య నాన్నమ్మల పెళ్లి రోజు నాటికల్లా నాన్నమ్మను ఎలాగైనా మనందరి ముందుకు తీసుకొస్తానని అమ్మ మాటిచ్చింది కదా నాన్న, మరెందుకు బాధపడతారు? ధైర్యంగా ఉండండి. ఈలోపు ఆ వసీకర వల్ల అమ్మకేదైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేనవని. బావా, ఆ వశీకరకు నా వలన గాని అక్షయ వలన గాని అవసరం ఉంటుంది. అప్పటి వరకు అత్తయ్యకు ఎటువంటి హాని తలపెట్టదు. అత్తయ్యని ఇబ్బంది పెడుతుందేమో గాని చంపే పరిస్థితి అయితే రాదు. నువ్వు ధైర్యంగా ఉండు. అక్షయ, నువ్వు బయటికెళ్ళమ్మా. ఎందుకమ్మా? నాన్నతో వేరే విషయం మాట్లాడాలి. నువ్వు బయటికి వెళ్ళు. నాతో చెప్పకూడదా? చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు నీతో అన్నీ చెప్పుకుంటాను. వెళ్ళు. సరే అమ్మా. మనం కోట లోపలికి వెళ్ళడానికి కావలసిన తాళాన్ని సంపాదించాం. స్వామిగారు చెప్పినట్టు వెళ్ళవలసిన సమయంలో అక్కడికి వెళ్దాం.
అత్తయ్యని బయటికి తీసుకునొద్దాం. ఇంకెన్నో రోజులు లేదు కదా. తాళమా? అదెక్కడుంది? అమ్మ వాళ్ళు ఈ విషయం నాతో చెప్పకుండా దాన్నెక్కడ దాచిపెట్టారు? స్వామీజీ గారు ఆపినందువల్లనే ఆగిపోయాను గాని లేదంటే ఈ పాటికి ప్రాణాలకు తెగించి వెళ్ళిపోయి ఉండేదాన్ని. అమ్మను వీలైనంత త్వరగా బయటికి తీసుకురావాలనుంది. అలాగే మరోవైపు నీకెటువంటి ప్రమాదం జరిగినా తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదవని. ప్రస్తుతానికి మనం సంపాదించుకున్న తాళమే మనకి న్యాయం చేస్తుంది. నువ్వు దిగులు పడకో. అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు నాటికల్లా మన కుటుంబం, మన ఊరు అంతా సంతోషంగా ఉంటుంది. మొదటి నుంచే అమ్మ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చింది. ఇప్పటికీ అమ్మ కష్టాలు ఓ ఒడ్డుకి చేరుకోవడం లేదు. అమ్మకు విశ్రాంతి లేకుండా పోయింది. నాన్నకు మనశ్శాంతి కరువైంది. నానమ్మ అందరికీ దూరమైంది. ఈ సమయంలో నా వంతుగా నేనేదో ఒకటి చేయాలి. అప్పుడే నేను మళ్ళీ ఈ రూపంలోకి వచ్చినందుకు ఓ అర్థం ఉంటుంది. మాకెట్టో కష్టాలు బాధలు తప్పడం లేదు. మీరైనా సుఖంగా ఉండండి అని చెప్తున్నా మీరు మాత్రం నన్ను విడిచిపోవడం లేదు. అందుకు మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నా బాధను మీతో పంచుకుంటే మీరు నాకు ఏదో విధంగా సహాయం చేస్తారన్న నమ్మకం నాకుంది. అందుకే మీ దగ్గర నా గోడుని చెప్పుకుంటాను. మీరేదైనా సహాయం చేయగలిగితే చేయండి. ఊరి సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ ముక్కు పుడకతోనే ముడిపడి ఉన్నాయి. ముక్కు పుడక కోటలో ఉండిపోయింది. కోటలోకి చేరుకోవడానికి అమ్మ తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది. అమ్మకు జరగరానిదేదైనా జరిగిందంటే నా జన్మకు అర్థం ఉండదు. కోట సమీపంలోకి వెళ్ళిన వారందరూ మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతున్నారు. దుష్ట శక్తి బయటకు కనిపించడం లేదు. బయటున్న వారందరినీ అల్లకల్లోలం చేస్తుంది. అందుకే ఈ గండాల నుంచి, ప్రమాదాల నుంచి, చావుల నుంచి బయటపడాలి అంటే అమ్మవారి వరప్రసాదమైన ముక్కు పుడకను మనం బయటికి తీసుకురావాలి. ఈ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు. అమ్మను ఎవరూ అవమానించకుండా గౌరవంగా చూసుకుంటే చాలు. వెళ్దాం పదండి.